హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం పీర్ రివ్యూ అండ్ క్వాలిటీ రివ్యూ ఈ రెండు చాప్టర్కి సంబంధించి స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? శివం అండ్ కో ఎల్ఎల్పి ఒక లార్జ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ ఉంది. అది బేస్డ్ వచ్చేసి ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండ్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019కి ఫర్మ్ శివం అండ్ కంపెనీ got LLP got intimation from peer review on 1st July 2018. So 1st July 2018కి peer review జరుగుతున్న ఇంటిమేషన్ వచ్చింది అండ్ ద ప్రాసెస్ ఆఫ్ peer review got started and completed 15th September 2018. సో 1st Julyకి వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది, 15th September 2018కి కంప్లీట్ చేసినారు, విచ్ ఇంక్లూడ్ ఆన్ సైట్ రివ్యూ ఫ్రమ్ 1st August to 15th August వరకు ఆన్సైట్ రివ్యూ చేసినారు. శివం అండ్ కంపెనీ ఎల్ఎల్పి ఆబ్జెక్టెడ్ దట్ టైమ్ టేకెన్ బై ద పీర్ రివ్యూవర్ ఆన్ సైట్. హవెవర్ యాజ్ ఏ పీర్ రివ్యూవర్ ద ఎంటైర్ రివ్యూ ప్రాసెస్ గాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫైయింగ్ ద టర్మ్ అప్డేటెడ్. సో 1st July నుంచి, జూలై తర్వాత జూలై సెప్టెంబర్ విత్ ఇన్ 90 days లోపల అయిపోయింది కదా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కరెక్టా కదా అనేది చెప్పాలి. ఫస్ట్ ఆన్సైట్ రివ్యూ ఎప్పుడైతే పోతామో, ఆన్సైట్ రివ్యూ అనేది ఓన్లీ వన్ వీక్ లోపలనే, అంటే ఓన్లీ 7 days లోపలనే కంప్లీట్ చేయాలి, అది కూడా 7 working days లోపల. సో ఇక్కడ ఎన్ని డేస్ తీసుకున్నాడు ఆన్సైట్కి? 1 to 16th August, 1st August నుంచి 16th August వరకు. అది కరెక్ట్ కాదు. సో టైమ్ ఫర్ ఆన్సైట్ రివ్యూ షుడ్ నాట్ హ్యావ్ ఎక్స్టెండెడ్ బియాండ్ 7 working days. అది కూడా 7 working days. మధ్యలో సండే వచ్చింది, మధ్యలో ఫెస్టివల్ వచ్చింది, అవి కాదు. వర్కింగ్ డేస్ 7 working daysని తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్, యాన్ ఆడిట్ ఫామ్ ఈ సబ్జెక్ట్ పియర్ రివ్యూ. ప్లీజ్ ఇండికేట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద రివ్యూ సైకిల్. సో రివ్యూ సైకిల్లో అంటే 3 years ఉంటుంది రివ్యూ సైకిల్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రాణా అండ్ కంపెనీ ఎల్ఎల్పి is a large firm of chartered accountant based out of Delhi NCR. During the financial year ended 31st March 2019, the firm Rana and Co got an intimation of the peer review of 1st July. Okay, 1st Julyకి ఇంటిమేషన్ తీసుకున్నాము and entire peer review process on-site review got completed. The peer reviewer did not share any observation with Rana and Co. Draft and final report submitted to the firm. సో డైరెక్ట్ ఫర్మ్కి సబ్మిట్ చేసినాడు ఫైనల్ రిపోర్ట్కి. కరెక్టా అంటే నో. ఫస్ట్ బిఫోర్ ఫైనలైజింగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్ని చేయాలి. పీర్ రివ్యూస్ నీడ్ టు షేర్ ఏ డ్రాఫ్ట్ రిపోర్ట్ విత్ ఇన్ ద ఫార్మ్ బిఫోర్ ఫైనలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్, టెక్నికల్ ఎథికల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆన్ పియర్ రివ్యూ. సో టెక్నికల్ ఎథికల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అంటే ఏమి? యాజ్ పర్ స్టేట్మెంట్ ఆఫ్ పియర్ రివ్యూ ప్రకారం. టెక్నికల్ ఎథికల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ యాజ్ పర్ స్టేట్మెంట్ ఆన్ పియర్ రివ్యూ. యాజ్ పర్ ద statements, technical professional and ethical standards means accounting standards issued by ఎవరు ఇష్యూ చేయాలి? ICAI and prescribed and notified by the central government of India. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎవరైతే ఇష్యూ చేస్తారో బై ICAI కానీ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ. స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ఇండియా. సో స్టాండర్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? ICAI ఇష్యూ చేస్తుంది. ఇంక్లూడింగ్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి దీనిలో? ESI ఫస్ట్ ఏమేమి ఎంగేజ్మెంట్ స్టాండర్డ్ ఇంక్లూడ్ అవుతుంది, స్టేట్మెంట్స్ అండ్ క్వాలిటీ కంట్రోలింగ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, అండ్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఐ మీన్స్ ఇంటర్నల్ ఆడిట్. సో ఏం చెప్పినాం? ESI ఎంగేజ్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్, ఎస్ ఫర్ స్టేట్మెంట్, ఎస్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. ఈ 3 ఇంక్లూడ్ అవుతాయి. ఇవి స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్లో. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా ఇంక్లూడ్ అవుతావే? ఇంకేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే గైడెన్స్ నోట్ ఇంక్లూడ్ అవుతాయి, నోటిఫికేషన్స్ ఇంక్లూడ్ అవుతాయి, అండ్ క్వాలిటీ కంట్రోల్, స్టేట్మెంట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఈ నోటిఫికేషన్స్లో నోటిఫికేషన్స్, డైరెక్షన్స్, అనౌన్స్మెంట్, గైడ్లైన్స్, ప్రొనౌన్స్మెంట్, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై టైమ్ టు టైమ్ బై ద కౌన్సిల్ ఆర్ ఎనీ ఇట్స్ కమిటీ, అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్పినాము మనము? టెక్నికల్ సంబంధించి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ICAI ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది ఏవైతే అవి ఇంక్లూడ్ అవుతాయి. స్టాండర్డ్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయనే ESI అండ్ గైడెన్స్ నోట్లు ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫ్రేమ్వర్క్ ఫర్ స్టేట్మెంట్ అండ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్స్టిట్యూట్ ఏవైతే ఇష్యూ చేస్తారో. అంటే ఏమి
SA స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, SRE స్టాండర్డ్స్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్, SAE స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ SQC స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి దీనికి సంబంధించి ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఫ్రమ్ టైమ్ టు టైమ్కి. నెక్స్ట్ 4th వన్ ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ రిలవెంట్ స్టాట్యూట్స్ అండ్ ఆర్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్ బీయింగ్ రివ్యూడ్ ఇంక్లూడింగ్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్, నోటిఫికేషన్స్. సో ఏమేమి ఇంక్లూడ్ అయితే ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్, నోటిఫికేషన్స్, డైరెక్షన్స్ ఏవైతే ఇష్యూ చేస్తుందో ఎవరు రెగ్యులేటరీ బాడీ హ్యాస్ కవర్డ్ ఇన్ స్కోప్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లో అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th వన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ స్కిల్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ రివ్యూడ్ by reviewer for are ensured before initiating them in peer review process. In light of above, in light state, few eligibility criteria fixed for a person to be in panel and also bring appointed as peer reviewer. So eligibility of peer reviewer ni cheppali. The peer reviewer shall be member at least 10 years. So at least 10 years of practice undali. So industry lo undali 10 years ఉండాలి ఇండస్ట్రీలో. ఏ ఇండస్ట్రీలో? ప్రాక్టీస్ సర్వీస్లో. అండ్ ఇప్పుడు కూడా ప్రాక్టీసింగ్లో ఉండాలి, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఉండాలి. అండ్ అండర్ గో ద రిక్విజిట్ ట్రైనింగ్ బై ద ప్రిస్క్రైబ్. ఏదైతే మనం పియర్ రివ్యూర్కి చేయాలనుకుంటామో ఆ రిక్విజిట్ ట్రైనింగ్ అనేది అతనికి ఉండాలి. నెక్స్ట్ షుడ్ ఫర్నిష్ ఏ డిక్లరేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద బోర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పియర్ రివ్యూ అపాయింట్మెంట్స్తో ట్రైనింగ్ ఉండాలి. తర్వాత డిక్లరేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ సైన్ ఆఫ్ డిక్లరేషన్ కాన్ఫిడెన్షియాలిటీని సైన్ చేయాలి. సో ఫస్ట్ ప్రాక్టీస్లో ఉండాలని చెప్పినాం, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి, అతనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత TDS దట్ ఈస్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి బోర్డుకి అట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పియర్ రివ్యూకి. తర్వాత సైన్ చేయాలి ఒక డిక్లరేషన్కి కాన్ఫిడెన్షియాలిటీ రిపోర్ట్కి సంబంధించి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ కండక్టెడ్ audit level 1 entities for at least 7 years to eligible for conducting peer review of level 1 entities referred in para 2 of this statement. సో ఒక 7 years అట్లీస్ట్ ఒక 7 years అనేది లెవెల్ 1 ఎంటిటీస్ని ఆడిట్ చేసి ఉండాలి, అప్పుడు పియర్ రివ్యూగా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫర్ బీయింగ్ ఏ రివ్యూయర్ ఏ మెంబర్ షుడ్ నాట్ హ్యావ్, ఈ 3 ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు? అతనికి 3 ఉండకూడదు. సో డిసిప్లినరీ యాక్షన్స్ ఉండకూడదు. అండ్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉండకూడదు అతని పైన. నెక్స్ట్ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కౌన్సిల్ అండ్ డిసిప్లినరీ బోర్డ్ ఆర్ కమిటీ. సో గిల్టీగా ఉండకూడదు. అండ్ కన్విక్ట్ అయి ఉండకూడదు బై ఎనీ కాంపిటెంట్ కోర్ట్ ఆర్ విత్ ఇన్ కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఆర్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ moral turpitude and punishable with transactions and imprisonment. Next obligations or conflict of interest in practicing unit or partners or personal ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఎనీ రివ్యూయర్ షిల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ప్రొఫెషనల్ అసైన్మెంట్ ఫ్రమ్ ప్రాక్టీస్ యూనిట్ ఫర్ 2 years. సో ఫ్రమ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి ఒక 2 years మళ్ళీ వేరే అసైన్మెంట్స్ ఏం తీసుకోకూడదు ఆ యొక్క ప్రాక్టీసింగ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ ఆయుష్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అపాయింటెడ్ హ్యాస్ టు కండక్ట్ పియర్ రివ్యూ ఆఫ్ అనదర్ ప్రాక్టీసింగ్ చార్టర్. వాట్ ఆర్ ద ఏరియాస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రివ్యూ ఆఫ్ పియర్ రివ్యూ? సో మనం ఏమేమి ఏరియాస్ని ఎక్స్క్లూడ్ చేస్తాము? రెడ్ క్యాట్ ఈ ఏరియాస్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము. వాట్ ఈస్ దేర్ ఇన్ రెడ్ క్యాట్? ఫస్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్స్. సో రిప్రజెంటేషన్స్ ఏమైనా వచ్చినావా వాటిని బిఫోర్ వేరియస్ అథారిటీస్ వాటిని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్స్కి సంబంధించి ఏమేమి ఎంగేజ్మెంట్స్ ఉంటాయి? ప్రిపేర్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్ కానీ క్లయింట్కి అడ్వైజింగ్ ఏమైనా ట్యాక్స్ మ్యాటర్స్కి సంబంధించి ఆర్ ఎంగేజ్మెంట్ కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేయడానికి ఆర్ ఎంగేజ్మెంట్ అసిస్ట్ చేయడం ఏది ప్రిపేరింగ్కి కానీ కంపేరింగ్ కానీ కలెక్టింగ్ కానీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇవి చేయకూడదు. ఆర్ ఈ డీడీ పర్ఫామ్ చేసి ఉండకూడదు, డ్యూలెన్సీ పర్ఫామ్ చేసి ఉండకూడదు. రెడ్ తర్వాత క్యాట్ కన్సల్టేషన్ అనేది ఇవ్వకూడదు, ఏది మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఎంగేజ్మెంట్ అనేది ఇవ్వకూడదు. తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించి మనం ఏమి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ని ఇచ్చి ఉండకూడదు అకౌంటింగ్ స్టాండర్డ్స్కి. అండ్ అప్లికబుల్ సర్టెన్ లాస్ వాటి గురించి మనం అసిస్టెన్స్ ఇచ్చి ఉండకూడదు. తర్వాత టెస్ట్ అంటే నువ్వు టెస్టిఫై చేయకూడదు ఎక్స్పర్ట్ విట్నెస్కి సంబంధించి. ఈ కేసెస్లో మనం ఇవి ఎక్స్క్లూడ్ చేస్తాము పీర్ రివ్యూయర్ని. ఏరియాస్ ఏవి
రెడ్ క్యాట్ ఏరియాస్ని. నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ స్టెప్ వైజ్ అప్రోచ్ ఆఫ్ ద పియర్ రివర్. సో పియర్ రివర్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అనేది మనం స్టెప్ వైజ్గా రాయాలి అని చెప్తున్నారు. ఓకే రాద్దాం స్టెప్ వైజ్గా. ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్ వైజ్ అప్రోచ్లో పియర్ రివర్ వస్తాడు, ఏమొస్తాడు, పియర్ రివర్ వస్తాడు. రివర్ వచ్చేసి అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ఎట్లా అండర్స్టాండింగ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ లెటర్ని ఇవ్వాలి. సిన్స్ ఈ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ షుడ్ బిగిన్ విత్ ద ఎంగేజ్మెంట్ లెటర్. ఏదైనా ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఉండాలి. దిస్ అండర్స్టాండింగ్ వుడ్ హెల్ప్ ఇన్ హిమ్ ఇన్ ప్లానింగ్ ద రివ్యూ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ని రివ్యూ చేసి ఎంగేజ్మెంట్ లెటర్ని ఇవ్వండి. సో మీకు డాక్యుమెంటేషన్ని చూస్తే తెలిసిపోతుంది ఎంగేజ్మెంట్ లెటర్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ టు బీ సెలెక్టెడ్ రిక్వైర్స్ టు ఎక్సర్సైజ్ జడ్జిమెంట్ బై రివ్యూయర్ బేస్డ్ ఆన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ రిప్లైస్ గివెన్ ఇన్ ద క్వశ్చనరీ అండ్ సైజ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో క్వశ్చనరీస్ ఏవైతే ఇచ్చినామో ఆ క్వశ్చన్కి రిప్లైస్ ఏమొచ్చినాయి అండ్ సైజ్ ఆఫ్ ప్రాక్టీస్ దాన్ని బేస్ చేసుకుని మనం ఎన్ని యూనిట్స్కి ఎన్ని అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ని సైన్ తీసుకుంటాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏదాని మీద మనం ఇచ్చిన క్వశ్చనరీస్కి రిప్లైస్ వచ్చిన దానిపైన ఆర్ మనకున్న సైజ్ ఆఫ్ ప్రాక్టీస్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ ద ప్రాక్టీస్ యూనిట్స్ మే హ్యావ్ పాలసీ ప్రొసీజర్ ఫర్ యాక్సెప్టింగ్ పర్టికులర్ ఎంగేజ్మెంట్కి సంబంధించి వాళ్ళకు ఒక పాలసీ, ఒక ప్రొసీజర్ అండ్ పర్టికులర్ ఎంగేజ్మెంట్ కూడా ఉండొచ్చు యాక్సెప్టింగ్ చేయనిక. సో ద రివ్యూవర్ వచ్చేసి షుడ్ వేర్ ఎవర్ పాసిబుల్ ఎగ్జామిన్ దట్ పాలసీస్. ఏం చేయాలి, ఆ ఎగ్జామిన్ చేయాలి పాలసీస్ని, ప్రొసీజర్స్ని యాక్సెప్టెంట్ ఎట్లా చేస్తున్నారనేది దానికి సంబంధించి నెసెసరీ డాక్యుమెంట్స్ని చూడాలి. సో ప్రాక్టీసింగ్ యూనిట్స్ ఏం ప్రొసీజర్ని ఫాలో అవుతుంది, ఏం పాలసీస్ని ఫాలో అవుతుంది వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద రివ్యూయర్ మే ఫాలో కాంబినేషన్ ఆఫ్ కంప్లైంట్స్ ప్రొసీజర్ అండ్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్. సో కంప్లైంట్స్ ప్రొసీజర్ని అండ్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్ని రెండింటిని కంబైన్ చేసుకొని యూజ్ చేయాలి రివ్యూయర్ త్రూ అవుట్ ద ప్రీ రివ్యూ ప్రాసెస్లో. సో వాళ్ళు కంప్లై అయినారా లేదా అండ్ దానికి ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందా లేదా ఇట్లా మొత్తం చెక్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఫైనల్లీ ద రివ్యూయర్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద రికార్డ్స్ మే కన్సిడర్. సో ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమున్నాయి, సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏమన్నా అరైజ్ అయినవా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో అది అప్రాపరేట్లీ కన్సిడర్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ చేయాలి. నెక్స్ట్ డిటర్మిన్ అడ్వకేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఆప్షన్ చేసినామా, అడ్వకేట్ రిలవెన్స్ ఎవిడెన్స్ అనేది ఆప్ చేసినామా ఇన్ రిలేషన్ టు ఎంగేజ్మెంట్కి ఇన్ ఆప్టెన్ టు సపోర్ట్ ద రీజనబుల్నెస్ ఆఫ్ ద కన్క్లూజన్స్ డ్రాన్. అండ్ డిటర్మిన్ సిగ్నిఫికెంట్ డెసిషన్స్ ఉన్నవా అండ్ సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ని యూజ్ చేసినామా, సిగ్నిఫికెంట్ రిజల్యూషన్ని తీసుకున్నామా సిగ్నిఫికెంట్ మ్యాటర్ దగ్గర, ఇవన్నీ ప్రాపర్లీగా డాక్యుమెంట్ చేయాలి. ఇవి పీర్ రివ్యూ చేసుకోవాల్సిన కేసెస్. ఏమేమి చెప్పినా మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఎంగేజ్మెంట్ లెటర్తోని, ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది బేస్డ్ ఆన్ క్వశ్చనరీస్ ఏవైతే ఇచ్చినావో అండ్ సైజ్ ఆఫ్ ప్రాక్టీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. తర్వాత ప్రాక్టీసింగ్ యూనిట్స్ యొక్క పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ పర్టికులర్ ఎంగేజ్మెంట్స్ ఏమున్నాయి అనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత నువ్వు రివ్యూయర్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు కంప్లైంట్స్ ప్రొసీజర్ని, సబ్స్టాన్టివ్ ప్రొసీజర్ని రెండింటిని కంబైన్ చేసుకొని యూజ్ చేయాలి. అండ్ రివ్యూలో వచ్చేసి రికార్డ్ చేయాలి, కొన్ని ఎవాల్యుయేటింగ్ చేసేటప్పుడు రికార్డింగ్ చేసుకోవాలి. ఏవేవి సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏమి, ప్రాబ్లమ్స్ ఏమి అండ్ అరోజ్ ఏమైనాయి అండ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎవిడెన్స్, ఆడిటింగ్ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, సిగ్నిఫికెంట్ డెసిషన్స్ ఏమున్నాయి వాటి గురించి. నెక్స్ట్ క్వశ్చన్స్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పియర్ రివ్యూ. పియర్ రివ్యూ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పియర్ రివ్యూ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ క్యారింగ్ అవుట్ ద అష్యూరెన్స్ సర్వీసెస్ అసైనింగ్ ద మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో మెయిన్గా మనకి మెంబర్స్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ నుంచి మనకి అసైన్ అయ్యేది ఈ సర్వీస్ అనేది, అష్యూరెన్స్ సర్వీస్ అనేది ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఎందుకంటే కంప్లై అయినారా లేదా, ఏవి టెక్నికల్ ప్రొఫెషనల్ ఎథికల్ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ అప్లికబుల్ అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ దే టు. సో ఇవన్నీ కంప్లై అయినారా లేదా. ఇప్పుడు టెక్నికల్ ప్రొఫెషనల్ ఎథికల్ స్టాండర్డ్స్ అంటే ఏమి, మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసినవి. ఏం డిస్కస్ చేసినాము, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ఇష్యూ చేసినవి, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఇష్యూ చేసినవి, స్టేట్మెంట్స్ ఇష్యూ చేసినవి, నోటిఫికేషన్, డైరెక్షన్, అనౌన్స్మెంట్స్, గైడ్లైన్స్, ప్రొనౌన్స్మెంట్ ఏవైతే ఇష్యూ చేసిందో అవి, ఫ్రేమ్వర్క్ ఏమైనా ఇష్యూ చేసిందో అవి, ప్రొవిజన్స్ ఆఫ్ వేరియస్ రిలవెన్స్ స్టాటస్ అవన్నీ కంప్లై అయినా మనం చెక్ చేసుకోవాలి. స్టేట్మెంట్స్లో మనం ఏం చెప్పినాము, ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ తర్వాత నోటిఫికేషన్ గైడ్లైన్స్ వాటన్నిటిని చెక్ చేసుకోవాలని చెప్పినాం కదా, అవన్నీ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎథికల్ స్టాండర్డ్స్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లేస్ ఆఫ్ ప్రాపర్ సిస్టమ్. సో అక్కడ ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంది.
place a proper system including documentation thereof to amplify demonstrate the quality of assurance service. Thus primary objective of peer review is not to find out deficiencies. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమి డిఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయడం కాదు, బట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొఫెషన్. ద స్టేట్మెంట్ ఆఫ్ peer review also makes it clear that peer review does not seek to redefine the scope and authority of technical standards specified by the council, but seeks to enforce them within parameters prescribed by the technical standard. సో కౌన్సిల్ అని చూసుకోవాలి, ఎన్ఫోర్స్ చేసుకోవాలి, పారామీటర్స్ని టెక్నికల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద పియర్ రివ్యూ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో పియర్ రివ్యూలో ఏం చూసుకోవాలి, డైరెక్ట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఏముంది, ఎన్హాన్స్మెంట్ క్వాలిటీ ఆఫ్ అసూరెన్స్ ఏమున్నాయి, సర్వీసెస్ ఏమున్నాయి, గైడెన్స్ ఏం ప్రొవైడ్ చేసాం, మెంబర్స్ ఇంప్రూవ్ చేసుకునే పర్ఫార్మెన్స్ ఏముంది, వాటన్నిటిని వేరియస్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ ప్రకారం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది డైరెక్ట్ టువర్డ్స్ మెయింటెనెన్స్లో ఏమున్నాయని చూసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ఏం చేసుకోవాలి, ఆబ్జెక్టివ్స్ ఏమి పియర్ రివ్యూ ప్రాసెస్కి మేక్ ఇట్ యాంప్లిఫై క్లియర్ దట్ రివ్యూయర్ ఈజ్ నాట్ గోయింగ్ టు సిట్ ఆన్ జడ్జిమెంట్ ప్రాక్టీసింగ్ యూనిట్స్తో ప్రాక్టీసింగ్ యూనిట్ని జడ్జిమెంట్ చేయడానికి రాలేదు, ప్రాక్టీసింగ్ యూనిట్లో డిఫిషియన్సీని ఐడెంటిఫై చేయడానికి రాలేదు అనేది క్లియర్గా చెప్పాలి. అండ్ అకార్డింగ్లీ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్ where the practicing units is not following technical standards, the reviewer are expected to recommend. సో ఒకవేళ ఫాలో కాకుండా ఏం చేయాలి, రికమెండ్ చేయాలి మెథడ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రొసీజర్కి. ఎలాబరేట్ ఫర్దర్ కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పీర్ రివ్యూర్ ఈజ్ నాట్ ఐడెంటిఫైయింగ్ ద ఇజోలేటెడ్ కేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫెయిల్యూర్స్. ఇతను ఎంగేజ్మెంట్ ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేయడానికి రాలేదు, వీక్నెసెస్ని ఐడెంటిఫై చేయడానికి రాలేదు, పర్చేసి క్రోనిక్ ఇన్ నేచర్. ద కన్క్లూజన్ దేర్ ఆఫ్ ద peer review is seeks to identify and address patterns of non-compliance with quality control standards. సో క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ని కంప్లీట్ కానివి అనేది ఆ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ పియర్ రివ్యూ. పియర్ రివ్యూలో ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఏముంటాయి, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ద రివ్యూయర్ కండక్ట్ ద రివ్యూ ఇన్ అకార్డెన్స్ విత్ స్టేట్మెంట్స్ ఆఫ్ పియర్ రివ్యూ. సో ఏదాని ప్రకారం చేసుకుంటారో స్టేట్మెంట్ ఆఫ్ పియర్ రివ్యూ ప్రకారం చేసుకుంటారు. ద రివ్యూ would not necessarily disclose all weaknesses in compliance, technical standard and maintenance of quality of assurance services since it would be based on selective test. సో ఇతను ప్రతి ఒక్క వీక్నెసెస్ని ఆల్ నెసరీ డిస్క్లోజర్ చేయాల్సిన అవసరం లేదు రివ్యూకి సంబంధించి. ఏది కంప్లై అయినారా లేదా, ఏవి టెక్నికల్ స్టాండర్డ్స్ని అండ్ మెయింటైన్ అయినారా లేదా క్వాలిటీ ఆఫ్ అసూరెన్స్ సర్వీసెస్ని. సో టెక్నికల్ స్టాండర్డ్స్ని టెక్నికల్ స్టాండర్డ్స్ని మీట్ అయినా లేదా అండ్ మెయింటైన్ చేసినా లేదా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని అసూరెన్స్ సర్వీసెస్ని ఇవన్నిటి గురించి చెప్పేటప్పుడు అసూరెన్స్ సిన్సిటీ వుడ్ బి బేస్డ్ ఆన్ సెలెక్టివ్ టెస్ట్ చేసుకుంటాం కాబట్టి హ్యాస్ దేర్ ఆర్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఇన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ విచ్ హ్యాపెన్ టు బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ రివ్యూ. డిపార్చర్స్ ఫ్రమ్ ద సిస్టమ్ మే అక్కర్ అండ్ మే నాట్ బి డిటెక్టెడ్. సో ఏమన్నా మనం టెస్ట్ చేసేటప్పుడు మనం దానిలో లేనివి వచ్చి కొన్ని కేసెస్లో ఉన్నాయి కూడా మనకి దొరకకపోవచ్చు, డిపార్చర్ ఉండొచ్చు, అవి డిటెక్ట్ కాకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. RP, a practicing chartered accountant is appointed to conduct the peer review of another practicing unit. What areas RBIT should review in assessment of independence of practicing units? ఏం చెప్తున్నాను ఇక్కడ, ఆర్పి అనేది ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అపాయింట్ అయినాడు ఒక ప్రీ రివ్యూగా అనదర్ ప్రాక్టీసింగ్. వాట్ ఆర్ ద ఏరియాస్ షుడ్ రివ్యూ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యూనిట్. సో అది ఇండిపెండెన్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏవేవి చెక్ చేసుకోవాలి, ఫస్ట్ ఇండిపెండెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని రివ్యూ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యూనిట్. సో ప్రాక్టీసింగ్ యూనిట్ అనేది ఇండిపెండెన్స్గా ఉందా లేదా, ప్రాక్టీసింగ్ యూనిట్స్ అనేది ఇండిపెండెంట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం రివ్యూయర్ ఏం చూసుకోవాలి, షుడ్ క్యారీ అవుట్ ద కంప్లైంట్స్ రివ్యూని చూసుకోవాలి. కంప్లైంట్స్ రివ్యూలో 5 జనరల్ కంట్రోల్స్ చూసుకోవాలి, 5 జనరల్ కంట్రోల్స్ని చూసుకోవాలి. ఏవేవి ఇండిపెండెన్స్ని చూసుకోవాలి అండ్ తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు, ప్రొఫెషనల్ స్కిల్స్ని వాటికి సంబంధించి మెయింటెనెన్స్ ఎట్లుంది ప్రొఫెషనల్ స్కిల్స్కి సంబంధించి, తర్వాత అవుట్ సైడ్ కన్సల్టేషన్ ఏమన్నా తీసుకుంటున్నా, స్టాఫ్ సూపర్విజన్స్ ఏమన్నా ఉన్నావా ఆర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్స్ ఏమన్నా ఉన్నావా వాటిని సెలక్షన్కి చేసుకోవాలి. సో ఏం చూసుకోవాలంటే OIOMIS ఓకే. ఏం చూసుకోవాలా, 5 చూసుకోవాలని చెప్పినాం కదా. దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి అవుట్ సైడ్ కన్సల్టేషన్ ఏమన్నా ఉందా వాటిని చూసుకోండి. తర్వాత ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, సో
సో అవుట్ సైడ్ ఎట్లుంది, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, వీటిని చూసుకోవాలి మెయిన్గా. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు. తర్వాత ఇండిపెండెన్స్ ఎంత ఉంది వాటికి సంబంధించి, స్టాఫ్ సూపర్విజన్ ఎట్లుంది, వీటి గురించి తెలుసుకోవాలి మెయిన్గా. ఈ 5 కంట్రోల్స్ ఎట్లున్నాయి అనేది. ఓకే. నెక్స్ట్ ప్లేస్డ్ ఇన్ upon degree of reliance are to be placed upon the degree of reliance will ultimately affect the attestation service engagement to be reviewed. Next, RNO practicing chartered accountant could review following controls in respect of assessment of independence of practicing units. So independence of practicing units ki ivi check cheskondi main ga. First, does practicing units kochesi ensure that practicing units independence, objectivity and integrity ఇవి ఉన్నవా లేదా ఆన్ ద పార్ట్ ఆఫ్ పార్ట్నర్కి, ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టాఫ్కి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాలసీ. సో ఈ పాలసీకి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అనేది చెప్పండి. సో ప్రాక్టీసింగ్ యూనిట్స్ అనేది ఇండిపెండెన్స్గా, ఆబ్జెక్టివిటీ అండ్ ఇంటిగ్రిటీగా ఉందా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ కమ్యూనికేటింగ్ దోస్ పాలసీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ బిహేవియర్ టు ఆల్ స్టాఫ్స్. సో కమ్యూనికేట్ చేస్తుందా లేదా పాలసీస్ని అన్నింటినీ. తర్వాత ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఉందా లేదా ఆల్ స్టాఫ్స్కి సంబంధించి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ద ప్రాక్టీసింగ్ యూనిట్స్ మానిటరింగ్ కంప్లైంట్స్. సో మానిటరింగ్ చేస్తుందా లేదా కంప్లైంట్స్ని ప్రొసీజర్ ఫర్ ఇండిపెండెన్స్కి సంబంధించి, రిలేటింగ్ ఇండిపెండెన్స్కి సంబంధించి. నెక్స్ట్, డస్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ పీరియాడికల్లీ రివ్యూ చేస్తుందా లేదా ప్రాక్టీసింగ్ యూనిట్ అసోసియేషన్ విత్ క్లయింట్స్ ఎక్స్పోజర్కి సంబంధించి. సో మనం ఏమేమి చెప్పినాం, ఇండిపెండెన్స్, ఆబ్జెక్టివిటీ, ఇంటిగ్రిటీ ఇవి చెక్ చేసుకోవాలి. రీజనబుల్ ఉందా లేదా ఈ పాలసీకి సంబంధించి. కమ్యూనికేట్ చేస్తుంది దాని యొక్క పాలసీస్ని అండ్ స్టాండర్డ్స్ని, ప్రొఫెషనల్ బిహేవియర్ అందర్ స్టాఫ్స్కి కమ్యూనికేట్ చేస్తుందా లేదా పాలసీస్ని, స్టాండర్డ్స్ని. తర్వాత కంప్లై అవుతుందా లేదా, పాలసీస్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ఇండిపెండెన్స్గా ఉందా లేదా అని. తర్వాత రివ్యూ చేయండి ప్రాక్టీసింగ్ యూనిట్కి సంబంధించి అసోసియేటెడ్ విత్ క్లయింట్స్ టు ఎన్ష్యూర్ ఆబ్జెక్టివిటీ అండ్ ఇండిపెండెన్స్. పీరియాడికల్ రివ్యూ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్కోప్ ఆఫ్ పియర్ రివ్యూ స్కోప్ ఎంతవరకు అంటే ద స్టేట్మెంట్ ఆన్ పియర్ రివ్యూ లే డౌన్ స్కోప్ ఆఫ్ రివ్యూ టు బి కండక్టెడ్ హ్యాస్ అండర్. సో పియర్ రివ్యూ ప్రాసెస్ వచ్చేసి షెల్ అప్లై టు ఆల్ అజురెన్స్ సర్వీసెస్. ఏమేమి ఆల్ అజురెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ప్రాక్టీసింగ్ యూనిట్ అన్నిటికీ ఇంక్లూడ్ అవుతాం. బట్ మనం ఎక్స్క్లూడ్ చేసేది రెడ్ క్యాట్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. రెడ్ క్యాట్ అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పినాం కదా, వాటన్నింటిని చెప్తాము. ఏమేమి ఉంటాయి కూడా, రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటాయి వాటిని తీసేస్తాము. ఎంగేజ్మెంట్ ఏదానికన్నా ట్యాక్స్ రిటర్న్స్ని ప్రిపేర్ చేయనిక, యాన్యువల్ రిటర్న్స్ని ప్రిపేర్ చేయనిక, కంప్లై చేయనిక, అసిస్టెంట్ చేయనిక, క్లైమింగ్కి సంబంధించి, ఎంగేజ్మెంట్కి సంబంధించి, డ్యూ డిలిజెన్స్ పర్ఫామ్ చేయనిక. నెక్స్ట్ కన్సల్టేషన్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేయనిక. తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఆర్ సర్టెన్ లాస్ అప్లికబుల్ అయిన దానిలో ఒపీనియన్స్ ఇచ్చే దానిలో. తర్వాత టెస్టిఫైయింగ్ చేయడం, వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్ యొక్క విట్నెస్ని టెస్టిఫైయింగ్ చేయము మనం. ఇవి ఎక్స్క్లూడ్ చేస్తాము. ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటాము వాని యొక్క స్కోప్ అంటే, వన్స్ ప్రాక్టీసింగ్ యూనిట్ సెలెక్టెడ్ ఫర్ రివ్యూ ఇట్ అసూరెన్స్ ఎంగేజ్మెంట్ రికార్డ్స్ పర్టైనింగ్ టు పియర్ రివ్యూ సబ్జెక్ట్ టు రివ్యూ. రివ్యూయర్ షెల్ కవర్, ఏమేమి కవర్ చేస్తాడు, కంప్లైంట్స్ విత్ టెక్నికల్, ప్రొఫెషనల్, ఎథికల్ స్టాండర్డ్స్. ఇవి ఏం చెప్పినాం మనము, అకౌంటింగ్ స్టాండర్డ్స్. దాని తర్వాత స్టాండర్డ్స్లో మనం ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్కి అండ్ తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్కి సంబంధించి ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించి గైడెన్స్ నోటు, నోటిఫికేషన్ సర్కులర్, గైడెన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఈ టెక్నికల్, ప్రొఫెషనల్, ఎథికల్ స్టాండర్డ్స్లో. నెక్స్ట్ రిపోర్టింగ్ చేసే దాంట్లో క్వాలిటీ ఆఫ్ రిపోర్టింగ్ ఎంతవరకు ఉందనేది చూసుకుంటాము. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఫర్ క్యారింగ్ అవుట్ అజురెన్స్ సర్వీస్. సో అజురెన్స్ సర్వీసెస్ని క్యారీ అవుట్ చేయండి, ఇంకా సిస్టము ప్రొసీజర్ ఎట్లుందో వాటిని చూడాలి. నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్టాఫ్. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్లుంది ఫర్ స్టాఫ్కి సంబంధించి, ఇంక్లూడెడ్ ఆర్టికల్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్ ఎట్లున్నారు, కన్సర్న్ విత్ అడ్జరెన్స్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ అవైలబిలిటీ ఆఫ్ అప్రాప్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ కంప్లై విత్ డైరెక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద కౌన్సిల్. సో డైరెక్షన్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి. నెక్స్ట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఫీజ్ టు బి చార్జ్డ్, నెంబర్ ఆఫ్ ఆడిట్ అండర్టేకింగ్, రిజిస్టర్ ఫర్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ కండక్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ సచ్ అదర్ రిలేటెడ్ రికార్డ్స్. నెక్స్ట్ కండక్టింగ్ విత్ డైరెక్షన్స్, గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద కౌన్సిల్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ అసిస్టెంట్ ఆర్ ఆడిట్ అసిస్టెంట్ ఇంక్లూడింగ్ అటెండెన్స్ రిజిస్టర్, వర్క్ డైలీ, స్టైపెండ్ పేమెంట్ అండ్ అదర్ రిలేటెడ్ రికార్డ్స్ ఏమున్నాయనే చూసుకోవాలి. నెక్స్ట్ వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్ట్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ అసెస్మెంట్స్తో క్వాలిటీ రివ్యూ అసైన్మెంట్కి సంబంధించి వేరియస్ స్టేజెస్ ఏమున్నాయి,
వేరే స్టేజెస్ ఏమంటే ఫస్ట్ స్టేజ్ ఏమంటే ఆఫర్ లెటర్ని ఇవ్వడం. ఎవరు ఎట్లా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఆడిట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి టు కండక్ట్ క్వాలిటీ రివ్యూని కండక్ట్ చేయడానికి దానికి ఏం చేయాలి, సెండ్ చేయాలి ఒక ఆఫర్ లెటర్ని ఆఫ్ ఎంగేజ్మెంట్ టు ద టెక్నికల్ రివ్యూయర్కి. సో టెక్నికల్ రివ్యూయర్కి ఆఫర్ లెటర్ని పంపించాలి ఒక ఆడిట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకొని. సో ఏముంది, ఆడిట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాము ఆఫర్ లెటర్ని పంపించాలి ఎవరికి, టెక్నికల్ రివ్యూకి. ఇప్పుడు ఈ టెక్నికల్ రివ్యూ ఏం చేయాలి, ఆఫర్ లెటర్ వచ్చిందా, ఎస్ నీకు నచ్చింది. సో నువ్వేం చేయాలంటే ఎంగేజ్మెంట్ లెటర్ని ఇవ్వాలి. సో యాక్సెప్ట్ చేస్తున్నట్లు. సో టెక్నికల్ రివ్యూ టు కన్వే ది యాక్సెప్టెన్స్ లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బై సెండింగ్ నెసెసరీ డిక్లరేషన్స్ ఫర్ మీటింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఫర్నిషింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కండిషన్. సో ఈ ఎంగేజ్మెంట్తో పాటు నువ్వు ఏమి చేయాలి, కాన్ఫిడెన్షియాలిటీ లెటర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నేను కాన్ఫిడెన్షియల్గా పెడతా మన యొక్క డేటాని అనేది. తర్వాత ఈ ఎంగేజ్మెంట్ లెటర్ వస్తే పక్కకు ఆదుకున్నాం మనం. సో ఫస్ట్ ఏం చేసినాం, మనం సెలెక్షన్ చేసుకోవాలి ఆడిట్ ఫామ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మనం ఏమిస్తాం, ఆఫర్ లెటర్ని ఇస్తాం. ఆఫర్ లెటర్ ఎవరికి, టెక్నికల్ రివ్యూకి ఇస్తాము. ఇప్పుడు టెక్నికల్ రివ్యూ ఏం చేయాలి, ఈ టెక్నికల్ రివ్యూ అనేవాడు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎంగేజ్మెంట్ లెటర్ని ఇవ్వాలి ప్లస్ కాన్ఫిడెన్షియల్గా పెడతా అనేది చెప్పాలి. చెప్పిన తర్వాత ఇంటిమేషన్ ఇచ్చాము, కాన్ఫిడెన్స్ ఇచ్చాము. ఇప్పుడు టెక్నికల్ రివ్యూ యాక్సెప్ట్ చేసినాము కదా, ఇది మళ్ళీ ఎవరికి, ఈ ఆడిట్ ఫామ్కి ఇంటిమేట్ చేయాలి. సో అంత పర్సన్ మీకు అపాయింట్ అయినాడని ఇంటిమేట్ చేయాలి. తర్వాత వీళ్ళు కూడా ఓకే. ఇప్పుడు టెక్నికల్ రివ్యూ ఏం చేయాలంటే ఒక జనరల్ చెక్ లిస్ట్ని పంపిస్తారు. ఎవరికి, ఫిల్అప్ చేయండి అడిషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి ఎవరికి, ఆడిట్ ఫామ్కి పంపిస్తారు. పంపించిన తర్వాత ఇంకా కావాలనుకుంటే ఈ టెక్నికల్ రివ్యూ ఇక్కడ విజిటింగ్ చేయొచ్చు ఈ ఆఫీస్కి సంబంధించి వీళ్ళకి ఇన్ఫామ్ చేసి. అండ్ తర్వాత ఆడిట్ చేసినాడు, విజిట్ చేసినాడు, పర్ఫార్మెన్స్ చేసినాడు, అంత వర్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒకసారి ప్రిలిమినరీ రిపోర్ట్ని ఇవ్వాలి ఆడిట్ ఫామ్కి. సో డైరెక్ట్ ఫైనలైజేషన్ చేయకుండా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏమన్నా దీని నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటే ఆ రిప్రజెంటేషన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ యాన్యువల్ రిపోర్ట్ని బోర్డుకి పంపించాలి. యా బోర్డుకి పంపిస్తారా బాబు అంటే QRB బోర్డుకి పంపించాలి, క్వాలిటీ రివ్యూ బోర్డుకి పంపించాలి. అలాంగ్ విత్ ఏవైతే వాళ్ళు ఇచ్చినారో ఆ లెటర్, ఈయన యొక్క లెటర్ హెడ్లో సైన్ చేసి డేట్ వేసి పంపించాలి. అండ్ ఈ టోటల్ ప్రాసెసింగ్ ఈ ప్రాసెసింగ్ అంతా వీడు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఈ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి డేట్ నుంచి 45 డేస్ లోపల కంప్లీట్ కావాలి టోటల్గా. క్లియరా? కట్. ఒకవేళ వీడు ఒకసారి ఆన్ విజిట్ చేస్తున్నాడు ఎక్కడికి, ఈ ఫామ్కి ఆన్ విజిట్ చేసేటప్పుడు ఎన్ని రోజులు పోయి ఇష్టం వచ్చిన రోజులు ఇంకా ఆనే బిర్యానీ తినుకుంటూ ఉంటావు అంటే నో నీకు ఒక 7 డేస్. ఆ 7 డేస్ 7 వర్కింగ్ డేస్ లోపల నువ్వు కంప్లీట్ చేయాలి ఆన్సైట్ విజిటింగ్ అనేది. ఓకేనా? మొత్తం టోటల్గా అయితే 45 డేస్లో కంప్లీట్ చేయాలి. 7 వర్కింగ్ డేస్ లోపల నువ్వు ఆన్సైట్ విజిటింగ్కి పోవాలి. ఆన్సైట్ విజిటింగ్కి పోయి నువ్వేమేమి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటావు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. అండ్ ఈ QRB ఎవరికి, ఈ QRBకి మనం బోర్డు ఇచ్చినామా, ఈ QR బోర్డుకి ఇచ్చిన తర్వాత ఈ QRB ఏం చేస్తారంటే దీనిలో ఏమన్నా చేంజెస్ కావాల్సి ఉంటే ఆర్ రివ్యూయర్ యొక్క క్వశ్చన్స్ అండ్ రెస్పాన్సెస్ మొత్తం చెక్ చేసి రికమెండేషన్ అన్నీ చూసి వీటిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సినది ఉంటే ఈ ఆడిట్ ఫామ్ మీద యాక్షన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటే యాక్షన్స్ని తీసుకుంటుంది. ఇది మొత్తం ప్రాసెసింగ్ అయ్యేది కేసు. సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసేయండి, ఇక్కడ వచ్చేసేయండి. సో ఇక్కడ వస్తే ఇది మనం ఇప్పుడు చెప్పినది. ఫస్ట్ ఏం చెప్పినాం, సెలెక్ట్ చేసుకుంటాం ఆడిట్ ఫామ్ని అండ్ టెక్నికల్ రివ్యూని కండక్ట్ ద QRకి. సో ఆఫర్ లెటర్ని పంపిస్తాం ఎవరికి, TRకి పంపిస్తాం ఆఫర్ లెటర్ని. సో ఫస్ట్ పాయింట్ ఆఫర్ లెటర్ని
టీఆర్కి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టెక్నికల్ రివ్యూ ఏం చేస్తారు, ఓకే నాకు బాగా నచ్చింది అని ఎంగేజ్మెంట్ లెటర్ని పంపిస్తారు, ప్లస్ కాన్ఫిడెన్షియల్ పెడతా అని చెప్పాలి. నెక్స్ట్ తర్వాత ఇది ఇతను పంపించిన తర్వాత ఈ ఇంటిమేట్ చేయాలి ఆడిట్ ఫామ్కి, ఇంటిమేట్ చేయాలి మీకు ప్రపోజల్ క్వాలిటీ ఉంది అండ్ అసైన్మెంట్ చేసాము టెక్నికల్ రివ్యూకి, ఈ టెక్నికల్ రివ్యూ వస్తాడు సో అండ్ సో పర్సన్ అని చెప్తాము. తర్వాత టెక్నికల్ రివ్యూ వచ్చేసి క్వశ్చనరీస్ని పంపించాలి, జనరల్ క్వశ్చనరీస్ని ఆన్సర్ చేయమని ఆడిట్ ఫామ్కి ఫిల్అప్ చేయమని, అండ్ కావాలనుకుంటే అడిషనల్ ఫామ్కి కూడా మీరు అడగవచ్చు ఇన్ఫర్మేషన్కి. దాని తర్వాత టెక్నికల్ రివ్యూ కావాలనుకుంటే విజిటింగ్ చేయాలనుకుంటే విజిటింగ్ చేయొచ్చు ఆడిట్ ఫామ్కి బై ఫిక్సింగ్ ద డేట్ ఆఫ్ మ్యూచువల్ కన్సెంట్, వాళ్ళతో ఒకసారి మాట్లాడి. తర్వాత మొత్తం వర్క్ అయిపోయినాక ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని పంపించాలి, ఆడిట్ ఫామ్కి పంపించాలి ఫస్ట్. తర్వాత ఆడిట్ ఫామ్ ఏం చేయాలి, రిప్రజెంటేషన్ని తీసుకొని రిప్రజెంటేషన్ని పంపించాలి అండ్ సో ఆన్సర్ మీరు చెప్పినారు దానికి ఇది ఆన్సర్ అని. తర్వాత ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఎంటిటీ ఫర్ ద ఇయర్ టు ద బోర్డ్. సో టెక్నికల్ రివ్యూ ఏం చేయాలి, యాన్యువల్ రిపోర్ట్ని ఫైనల్ రిపోర్ట్ని మొత్తం స్పెసిఫై ఫార్మాట్లో ఇతని యొక్క లెటర్ హెడ్లో అండ్ సైన్ చేసి డేట్ వేసి వితిన్ 45 days లోపల డేట్ ఆఫ్ అసైన్మెంట్ నుంచి పంపించాలి. ఎవరికి పంపించాలి, క్యూఆర్బి బోర్డుకి పంపించాలి. నెక్స్ట్ should also QRB board compistu should also send copy of final report and statutory auditor and audit firm and requesting the firm to send their submission thereon. So statutory auditor ki audit firm ki kuda పంపించాలి ఒకవేళ ఫర్మ్ అనేది అడిగితే రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్ బోర్డ్ within 7 days of receipt of final report with a copy of technical review. Upon receipt of their final submission, technical review shall submit within next days of summary of their findings, replying the audit firm thereon along with their final comments and specified formats. Next, QRB quality review group to consider the report of technical review and responses of audit firm and make recommendations of QRB quality review board ki recommendations ni provide చేస్తాము. Next, quality review board to consider the report of the quality review group and decide ద ఫైనల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో దీని ఫైనల్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th, వాట్ ఈస్ దేర్ ఇన్ 13th క్వశ్చన్, లిస్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ క్యూఆర్బి నోటీసెస్ మేజర్ నాన్ కంప్లైంట్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో కాన్సిక్వెన్సెస్ ఏమి, సో ఇక్కడ చెప్పినాం కదా. సో ఫైనల్ యాక్షన్స్ని తీసుకుంటుంది. యాక్షన్స్ ఏమి తీసుకుంటుంది, ఏ నాన్ కాన్ఫిడెన్స్ కానీ ఉన్నాయంటే కాన్సిక్వెన్సెస్ ఏమి. ఫస్ట్ రిఫరింగ్ ద కేసు, ఈ కేసుని అంటే ఈ ఆడిట్ ఫర్మ్ యొక్క కేసుని రిఫర్ చేస్తుంది ఎవరికి, డైరెక్టర్కి, డిసిప్లినరీ డైరెక్టర్కి రిఫర్ చేస్తుంది. సార్ సో అండ్ సో ఆడిట్ ఫర్మ్కి మేము క్వాలిటీ రివ్యూ చేసినాము, క్వాలిటీ రివ్యూర్ వచ్చేసి మొత్తం నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినారు, దీని మీద మేము యాక్షన్ని తీసుకోవాలనుకున్నాము, యాక్షన్ని తీసుకుంటుంటే ఇవి కాన్సిక్వెన్సెస్, సో ఇది కంప్లీట్ కావడం లేదు అని డైరెక్టర్ డిసిప్లిన్కి పంపిస్తుంది ఆఫ్ ద ఇన్స్టిట్యూట్కి టు టేక్ నెసెసరీ యాక్షన్స్ అందగా చార్టర్డ్ అకౌంటెంట్. తర్వాత ఇంకేం చేస్తుంది, ఇన్ఫార్మ్ ద డీటెయిల్స్ ఆఫ్ నాన్ కంప్లైంట్స్ టు ద రెగ్యులేటరీ బాడీస్ రిలవెంట్ ఎంటర్ప్రైజెస్. సో రెగ్యులేటరీ బాడీకి అండ్ టు ద రిలవెంట్ ఎంటర్ప్రైజ్కి డీటెయిల్స్ని ఇన్ఫార్మ్ చేస్తుంది ఏవేవి నాన్ కంప్లైంట్ కాలేదని. నెక్స్ట్ ఇంటిమేటింగ్ ద కన్సర్న్ ఆడిటర్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ యాక్షన్స్ ఇంటిమేటెడ్ అండర్ ఏ అండ్ బి. సో ఆ కంపెనీ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో సో మేము ఐడెంటిఫై చేసినాము అని ఒకసారి ఇంటిమేట్ చేస్తుంది ఆడిటర్కి కూడా. నెక్స్ట్ కన్సిడర్ ద మ్యాటర్స్ కంప్లీట్ అండ్ ఇన్ఫార్మ్ ద ఆడిట్ ఫర్మ్ అండ్ ఆడిటర్. ఇద్దరికి కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మ్యాటర్స్ ఏమన్నా చెప్తారా వాళ్ళని ఆడిటర్ ఫర్మ్ ఆడిటర్కి రెండింటిని కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one, రివ్యూయర్ బేస్డ్ ఆన్ ద కన్క్లూజన్స్ drawn from the quality review shall issue a preliminary report and subsequently final report. Also quality review briefly discuss the basic elements of quality review report. సో బేసిక్ ఎలిమెంట్స్ ఏముంటాయి చెప్పినాం కదా, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని ఇవ్వాలి ఫస్ట్, తర్వాత ఫైనల్ రిపోర్ట్ని ఇవ్వాలి. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్స్ అండ్ దానిలో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు బేసిక్ ఎలిమెంట్స్ అంటే, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ రివ్యూయర్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ రివ్యూలో రిపోర్ట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి. ద క్వాలిటీ రివ్యూ రిపోర్ట్ షుడ్ కంటైన్ ఎలిమెంట్స్ రిలేటింగ్ టు ఆడిట్ క్వాలిటీ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ యొక్క ఆడిట్ క్వాలిటీ ఎట్లుంది అండ్ ఎలిమెంట్స్ రిలేటింగ్ టు క్వాలిటీ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ బై ద ఆడిట్ ఫర్మ్ ఇన్ కండక్టింగ్ ద ఆడిట్. సో క్వాలిటీ కంట్రోల్ ఏముంది, ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు బై ద ఆడిట్ ఫర్మ్ ఆడిట్ని కండక్ట్ చేసినప్పుడు విచ్ ఆర్ గివెన్ బిలో. ఫస్ట్ ఎలిమెంట్స్ రిలేటింగ్ టు ఆడిట్ క్వాలిటీ ఆఫ్ కంపెనీ అండ్ ఎలిమెంట్స్ రిలేటింగ్ టు
క్వాలిటీ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ బై ద ఆడిట్ ఫర్మ్. సో ఫస్ట్ ఆడిట్ క్వాలిటీ ఎంతవరకు ఉంది కంపెనీస్కి దాన్ని చూసుకోవాలి. ఏం చేస్తాము, రిఫరెన్స్ని ఇవ్వాలి రిఫరెన్స్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ రివ్యూ అండ్ పీరియడ్ ఆఫ్ రివ్యూ. సో డిస్క్రిప్షన్ ఇవ్వాలి, పీరియడ్ ఆఫ్ రివ్యూ ఆఫ్ ఆడిట్ ఫర్మ్ కండక్టెడ్ అలాంగ్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఇఫ్ ఎనీ ఆన్ ద రివ్యూ కండక్టెడ్ విత్ రిఫరెన్స్ టు ద స్కోప్ ఎన్విజ్డ్. సో రిఫరెన్స్ని ఫస్ట్ స్కోప్ ఆఫ్ రివ్యూ ఎంతవరకు అనే దాని డిస్క్రిప్షన్ రిఫరెన్స్ ఇవ్వడం, పీరియడ్ ఆఫ్ రివ్యూ ఇవ్వడము, కండక్టింగ్ అలాంగ్ విత్ ఎగ్జిస్టెన్స్ లిమిటేషన్స్ ఇఫ్ ఎనీ ఆన్ ద రివ్యూ కండక్టెడ్ విత్ రిఫరెన్స్ టు ద స్కోప్ ఆఫ్ ఎన్విజ్డ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇండికేటింగ్, ఇదేమి ఇచ్చినాం మనం, రిఫరెన్స్ ఇచ్చినాం చూడండి, రిఫరెన్స్ ఇచ్చినాము డిస్క్రిప్షన్కి సంబంధించి అండ్ పీరియడ్కి సంబంధించి, డిస్క్రిప్షన్కి సంబంధించి పీరియడ్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ల్యాక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం స్టేట్మెంట్ ఇస్తాము, ల్యాక్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్. సో ఏమన్నా కంప్లైంట్ కాలేదా వాటికి సంబంధించి ప్రొవైడ్ చేయాలి అందులో ప్రిలిమినరీ రిపోర్ట్లో. సో కంప్లైంట్ కాలేదు, సో అండ్ సో స్టేట్మెంట్ని, సో అండ్ సో స్టాండర్డ్ని, సో అండ్ సో ప్రొఫెషనల్ని అని. నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ ఇండికేటింగ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ రిలవెంట్ క్లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో రిలవెంట్ క్లాస్ అండ్ రెగ్యులేషన్స్ని కంప్లైంట్ కాలేదా వాటి గురించి ఇవ్వండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ రిలేటింగ్ టు క్వాలిటీ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ బై ద ఆడిట్ ఫర్మ్ ఇన్ కండక్టింగ్ ద ఆడిట్. సో క్వాలిటీ కంట్రోల్ ఫ్రేమ్వర్క్స్ ఏం అడాప్ట్ చేసుకుంటుందంటే an indication of whether the firm has implemented the system of quality control with reference to quality control standards. So SQC ఏముంది, SQC సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఏముంది, విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్ ప్రకారంగా వాటిని చూసుకోవాలి ఇంప్లిమెంట్ చేయడానికి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇండికేటింగ్ దట్ ద సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రివ్యూ ఫర్మ్. సో రెస్పాన్సిబిలిటీ ఎవరు, రివ్యూ చేసిన ఫర్మ్ ది రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ an opinion on whether the reviewed firm system of quality control has been designed to meet the requirement of quality control standard for attestation services. సో ఒపీనియన్ని తీసుకోవాలి, రివ్యూడ్ ఫామ్ ఏవైతే చేసినారో సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్కి, అంటే డిజిగ్నేట్ ద మీట్ ద అంటే క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్ బోర్డ్ని మీట్ అయిందా లేదా, అటెస్టెడ్ సర్వీసెస్ని మీట్ అయిందా లేదా వాటికి సంబంధించి, వెదర్ ఇట్ ఈస్ కంప్లీట్ విత్ డూయింగ్ ద పీరియడ్ ఆఫ్ రివ్యూ టు ప్రొవైడ్ ద రివ్యూర్ విత్ రీజనబుల్ అజరెన్స్ అండ్ కంప్లైంగ్ ద టెక్నికల్ అండ్ ఆల్ మెటీరియల్ ఆస్పెక్ట్ని కంప్లై అయినారా లేదా. నెక్స్ట్ వెదర్ ద రివ్యూయర్ కన్క్లూడెడ్ దట్ మోడిఫికేషన్ ఇన్ ద రిపోర్ట్ ఈజ్ నెసెసరీ. ఒకవేళ మోడిఫికేషన్స్ ఏమన్నా కావాలా, డిస్క్రిప్షన్స్ ఇచ్చినారా అండ్ మోడిఫికేషన్ డిస్క్రిప్షన్కి సంబంధించి రీజన్స్ ఏమి మోడిఫికేషన్ చేయడానికి. రిపోర్ట్ ఆఫ్ రివ్యూయర్ షుడ్ బి అసర్టైన్ ఆల్సో కంటైన్ ద సజెషన్స్. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్ అని కూడా ప్రొవైడ్ చేయాలి. ఏవి క్వాలిటీ కంట్రోల్ ఫ్రేమ్వర్క్లో ఆడిట్ ఫర్మ్ అడాప్ట్ చేస్తున్నవి కండక్టింగ్ ఆడిట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ రిఫరెన్స్ ఆఫ్ ప్రిలిమినరీ రిపోర్ట్. ప్రిలిమినరీ రిపోర్ట్స్లో ఏమేమి వస్తాం, అన్ అటాచ్మెంట్ విచ్ డిస్క్రైబ్ ద క్వాలిటీ రివ్యూ కండక్టింగ్ ఇంక్లూడింగ్ అండ్ ఓవర్ వ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్. సో ఒక ఓవర్ వ్యూ ఇవ్వడము, ఎట్లా కండక్ట్ చేస్తాము, ఎట్లా ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ చేస్తాము, ఎట్లా పర్ఫామ్ చేస్తాము రివ్యూనని. నెక్స్ట్ ఫర్దర్ ద క్వాలిటీ రివ్యూ రిపోర్ట్ షుడ్ బి ఇష్యూడ్ ఆన్ ద రివ్యూయర్స్ లెటర్ హెడ్స్ సైన్డ్ బై ద రివ్యూయర్. ద రిపోర్ట్ షుడ్ బి అడ్రస్డ్ టు ద బోర్డ్ అండ్ షుడ్ బి డేటెడ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ కన్క్లూజన్స్ ఆఫ్ రివ్యూ. ఇది క్వశ్చన్ నెంబర్ 14th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one ఏముంది, క్వశ్చన్ నెంబర్ 15th one రివ్యూర్ వచ్చేసి బేస్ అండ్ కన్క్లూజన్ డ్రాన్ ఫ్రమ్ ద రివ్యూ షెల్ ఇష్యూ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు, తర్వాత సబ్సిక్వెంట్లీ ఫైనల్ రిపోర్ట్ని ఇస్తారు. ఏ క్లీన్ రిపోర్ట్ ఇండికేట్ దట్ రివ్యూర్ హీ ద ఒపీనియన్ దట్ ద అఫేర్స్ ఆర్ కండక్టెడ్ మేనర్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ రెండర్. హవెవర్ రివ్యూర్ మే క్వాలిఫై, ఒకవేళ క్వాలిఫై ఇచ్చిన అనుకోండి 1 or more రీజన్కి, ఆ రీజన్స్ ఏముంటాయి అనేది మనం చెప్పాలి. సో రివ్యూర్ బేస్ ఆన్ ద కన్క్లూజన్స్ drawn from the review shall issue preliminary report and subsequent report. A clean report indicate clean ఉన్నట్లు. ఒకవేళ క్లీన్ రిపోర్ట్ ఇవ్వలేదంటే క్వాలిఫై చేసినానంటే ఏ రీజన్స్ అయి ఉండొచ్చు అంటే, ఫస్ట్ నాన్ కంప్లై అయి ఉండొచ్చు. ఏం నాన్ కంప్లై అయ్యొచ్చు, టెక్నికల్ స్టాండర్డ్స్ని నాన్ కంప్లై అయి ఉండొచ్చు, ఆర్ తర్వాత లాస్ అండ్ రెగ్యులేషన్స్ని నాన్ కంప్లై అయి ఉండొచ్చు, ఆర్ క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్ని నాన్ కంట్రోల్ అయి ఉండొచ్చు, ఆర్ అడ్వకేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని లేకపోయి ఉండొచ్చు స్టాఫ్కి సంబంధించి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది డిజైన్ డిఫిషియన్సీలో ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th one రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ. సో క్వాలిటీ రివ్యూ ఆబ్జెక్టివ్ ఏమి అంటే, ఫస్ట్ objectives of quality review. Quality review is directed towards evaluation of audit of quality and adherence to various statutory and other regulatory
రిక్వైర్మెంట్స్. సో క్వాలిటీ రివ్యూ జారీ చేసినప్పుడు ఆడిట్ క్వాలిటీ అండ్ అడైన్స్ టు వేరియస్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఇవన్నిటిని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో క్వాలిటీ రివ్యూలో 3 చూసుకోండి. ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఏం చేసుకోవాలి, ఆడిట్ యొక్క క్వాలిటీ, వేరియస్ స్టాట్యుటరీ అడైన్స్ని, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని ఇవన్నిటిని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. దే ఆర్ డిజైన్ టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ ద వీక్నెస్. సో ఐడెంటిఫై చేయండి, అడ్రస్ చేయండి వీక్నెసెస్ అండ్ డిఫిషియన్సీస్ని రిలేటెడ్ టు హౌ ద ఆడిట్ వాజ్ పర్ఫార్మ్డ్ బై ద ఆడిట్ ఫర్మ్. సో ఎట్లా పర్ఫామ్ చేసినారు, వీక్నెసెస్ ఏమి, డిఫిషియన్సీస్ ఏమి, ఆడిట్ వర్క్ పర్ఫామ్ చేసిన ఆడిట్ ఫర్మ్లో అవన్నీ చూసుకోండి. హౌ ఆడిట్ ఈస్ పర్ఫార్మ్డ్. నెక్స్ట్ టు అచీవ్ దట్ గోల్స్, quality review includes review of certain aspects selected statutory audits performed by the firm and reviews of other matters relating to the firm. So క్వాలిటీస్ని రివ్యూస్ని అచీవ్ కావడానికి స్టాట్యుటరీ ఆడిటర్ ఏమేమి పర్ఫామ్ చేసినాడు, సెలెక్టెడ్ ఆడిటర్ ఏమేమి పర్ఫామ్ చేసినాడు అవి చూడండి. రివ్యూస్ ఏమి ఇచ్చినాడో మ్యాటర్కి సంబంధించి అవి చెక్ చేయండి. ఇది ఆబ్జెక్టివ్ యొక్క క్వాలిటీ రివ్యూ ఆబ్జెక్టివ్. సో క్వాలిటీ రివ్యూ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ ఏమి, ఎవాల్యుయేషన్ చేయడం ఆడిట్ యొక్క క్వాలిటీని, తర్వాత వేరియస్ స్టాట్యుటరీ అదర్ రెగ్యులేటర్స్ అన్నింటినీ ఎవాల్యుయేషన్ చేయడం, తర్వాత వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయా, డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, అండ్ తర్వాత ఆడిట్ ఫర్మ్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది తెలుసుకోవడం కోసం క్వాలిటీ రివ్యూ చేస్తాం. తర్వాత గోల్స్ని, క్వాలిటీ రివ్యూస్ని అండ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ సెలెక్టెడ్ ఆడిట్ ఫర్మ్ని, స్టాట్యుటరీ ఆడిట్ ఫర్మ్ని వాళ్ళు అచీవ్ అయినారా లేదా అనేది చూస్తాం బై ద ఫర్మ్ అండ్ రివ్యూ ద అదర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఫర్మ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్. సో క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఎట్లుందని తెలుస్తాం. నెక్స్ట్ ఇన్ కోర్స్ ఆఫ్ రివ్యూయింగ్ సెలెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఆడిట్, కొన్ని సెలెక్టెడ్ ఆడిట్స్ని తీసుకొని ఏ రివ్యూ మే ఐడెంటిఫై వేస్ ఇన్ విచ్ పర్టికులర్ ఆడిట్ ఈజ్ డిఫిషియంట్. ఒకవేళ కొన్నిట్లో మనకి పర్టికులర్ ఆడిట్కి సంబంధించి డిఫిషియన్సీ ఉందనుకోండి, ఆర్ ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, బై ద ఫర్మ్ టు ఐడెంటిఫై టు అడ్రస్ ద అప్రాప్రియేట్లీ ఆస్పెక్ట్స్ ఇన్ విచ్ ద ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ ప్రజెంట్ ఫెయిర్లీ ఫైనాన్షియల్ పొజిషన్. సో అది ప్రాపర్గా లేదనుకోండి, ఫైనాన్షియల్ పొజిషన్ ఫెయిర్లీగా లేకపోవడం, ఆర్ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం, అది కన్ఫర్మేషన్ చేసుకుంటాం ఇన్అప్లికబుల్ విత్ గ్యాప్, దట్ ఈస్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ప్రకారం లేవని, ఆర్ అదర్ టెక్నికల్ స్టాండర్డ్ ప్రకారం లేవని. ఇట్ ఈస్ నాట్ పర్పస్ ఆఫ్ రివ్యూ however to review all the firm auditors or to identify every aspect of which reviewed audit is deficiency. సో మన మెయిన్ పర్పస్ అనేది రివ్యూ కాదు, ఇక్కడ అన్ని ఆడిట్ ఫర్మ్స్ని ఒకసారి ఐడెంటిఫై చేయడానికి ఎవ్రీ ఆడిట్ ఫర్మ్ అనేది రివ్యూ చేసుకుంటాము, డిఫిషియన్సీస్ ఏమైనా ఉన్నవా అనే దానికోసం మనము క్వాలిటీ రివ్యూ చేపిస్తాము. అకార్డింగ్లీ రివ్యూ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ టు ప్రొవైడ్ ఎనీ అష్యూరెన్స్ దట్ ద ఫర్మ్ ఆడిట్స్ ఆర్ ఇట్స్ క్లయింట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ రిపోర్టింగ్. సో ఫర్మ్ అనేవాళ్ళు ఏవైతే రివ్యూ ఉంటుందో ఆ రివ్యూలో ఏ ఆడిట్ ఫర్మ్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆర్ రిపోర్టింగ్ని ఆర్ డిఫిషియన్సీ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసుకోము. ఇప్పుడు ఒక కంపెనీ ఆడిట్ చూసినాం అనుకోండి, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసి, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసి, దాని యొక్క అందులో మనం డెప్త్ పోతాం. బట్ క్వాలిటీ రివ్యూలో అట్లా కాదు, మనం ఒక ఫర్మ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ డిఫిషియన్సీ వాటిని చూడము, ఆ ఫర్మ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. ఒక ఆడిట్ వస్తే ఆ ఫర్మ్ ఒక ఆడిట్ వచ్చినప్పుడు ప్రాపర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ ఎట్లుంది, దీనికి ఉన్న స్టాఫ్ ఎట్లున్నారు, వాళ్ళకి స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా, ఇవన్నిటిని మనం క్వాలిటీ రివ్యూలో చెక్ చేసేది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ. క్వాలిటీ రివ్యూ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది అంటే, ఎగ్జామిన్ వెదర్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎవరు ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనేవాడు ఎన్ష్యూర్ చేసుకోవడం ఏది కంప్లైన్స్ విత్ అప్లికబుల్ టెక్నికల్ స్టాండర్డ్స్ని ఆఫ్ ఇండియా కానీ అదర్ అప్లికబుల్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్ని ఇవన్నీ కంప్లై అవుతున్నారు లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎగ్జామిన్ వెదర్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ కంప్లైన్స్ విత్ రిలవెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో రిలవెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని కంప్లై అయినాడా లేదా అనేది చూసుకోవాలి ఎంగేజ్మెంట్ పార్ట్నర్. సో ఫస్ట్ అప్లికబుల్ టెక్నికల్ స్టాండర్డ్స్ని కంప్లై అయినామా లేదా, అప్లికబుల్ ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ని కంప్లై అయినామా లేదా, అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్ని కంప్లై అయినామా లేదా. నెక్స్ట్ ఎగ్జామిన్ వెదర్ ద ఆడిట్ ఫర్మ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో ఎస్క్యూసీ సిస్టమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ని కంప్లై అయినామా లేదా విత్ ద స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ 1 అండ్ క్వాలిటీ కంట్రోల్ ఫర్ ఫర్మ్స్ దట్ పర్ఫార్మ్స్ ఆడిట్ అండ్ రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అదర్ ఐటమ్స్. సార్ స్టాండర్డ్స్కి సంబంధించి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అండ్ స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, స్టాండర్డ్స్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్, స్టాండర్డ్స్ అండ్ ఫైనాన్షియల్ రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. వీటన్నిటిని ఫర్మ్ అనేది ఇంప్లిమెంట్ చేసిందా, వాటన్నిటిని కంప్లై అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th. A practicing chartered accountant is appointed to conduct a peer review of another practicing. What areas A should be చూసుకుంటాం. ఏమేమి చూసుకుంటామని చెప్పినాము మనం ఫస్ట్ ఒక 5 ఏరియాస్ని చూసామని చెప్పినాము. 5 ఏరియాస్లో మనం ఏం చెప్పినాము ఇక్కడ ఓ MIS. సో అవుట్ సైడ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. సో అవుట్ సైడ్ కన్సల్టేషన్ ఏమేమి వస్తుంది, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఏమేమి ఉంది, ఇవి ఫస్ట్ చూస్తాము. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు, తర్వాత ఇండిపెండెన్స్గా ఎట్లా ఉన్నారు, తర్వాత స్టాఫ్ సూపర్విజన్ ఎట్లా ఉన్నారు, వీటిని మనం మెయింటైన్ చూస్తాం. ఫస్ట్ ద డిగ్రీ ఆఫ్ రిలయన్స్ విల్ అల్టిమేట్లీ ఎఫెక్ట్ ద అటెస్టేషన్ సర్వీస్ ఎంగేజ్మెంట్ టు బి రివ్యూడ్. ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ షుడ్ రివ్యూ ఫాలోయింగ్ కంట్రోల్స్. సో ఫాలోయింగ్ కంట్రోల్స్ని చూస్తాము. ఏం కంట్రోల్స్ని చూస్తాము, ఫస్ట్ దట్ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో ప్రాక్టీసింగ్ యూనిట్స్ అనేది IOI ఇండిపెండెన్స్గా అండ్ ఆబ్జెక్టివిటీగా అండ్ ఇంటిగ్రిటీగా వర్క్ చేస్తుంది పార్ట్నర్స్తో అండ్ స్టాఫ్తో. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాలసీ, ఇవి పాలసీకి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది చూస్తాము. నెక్స్ట్ దట్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ కమ్యూనికేట్ దిస్ పాలసీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ బిహేవియర్ టు ఆల్ స్టాఫ్. సో ప్రాక్టీసింగ్ యూనిట్ అనేది కమ్యూనికేట్ చేస్తుందా లేదా పాలసీస్కి, ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ప్రొఫెషనల్ బిహేవియర్ టు ఆల్ స్టాఫ్కి చెప్తుందా లేదా. నెక్స్ట్ డస్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ మానిటర్ కంప్లైంట్స్ విత్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్తో మానిటర్ చేస్తుందా లేదా, పాలసీస్ని కంప్లై అవుతుందా లేదా, ప్రొసీజర్ని కంప్లై అవుతుందా లేదా అనేదాన్ని మానిటర్ చేస్తుందా లేదా. ప్రాక్టీసింగ్ యూనిట్స్ పీరియాడికల్గా రివ్యూ చేస్తుందా లేదా ప్రాక్టీస్ యూనిట్స్ యొక్క అసోసియేషన్ని విత్ క్లయింట్స్ టు ఎన్ష్యూర్ ఆబ్జెక్టివిటీ అండ్ ఇండిపెండెన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఆర్ ద రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టెక్నికల్ రివ్యూ. టెక్నికల్ రివ్యూ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి నెక్స్ట్ వీడియోలో